ఇది మరి వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం సన్నాహక సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర కాంగ్రెస్ను గెలిపిస్తే పట్టడానికి మహర్దశ పడుతుందని కూడా చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా సుపరిచితంగా ఉండి కష్ట నష్టాలు ఉన్న ప్రజలందరికీ కూడా నేనున్నానని చేయూతగా ఇస్తూ తన వ్యక్తిగత డబ్బులను సైతం లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ ఈ రోజున ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నారు. సామాన్యంగా ఎవరైనా ఏం చేస్తారు, ఏ ఎలక్షన్ల ముందో లేదంటే ఏంటో వచ్చి ఒక్కసారి ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే అలా కాదు. ఎందుకంటే అనునిత్యం ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తాను ప్రజల మనిషినని, తాను సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత ప్రజలకు పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్న ఆయన మరి వైద్య సేవలకి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కావచ్చు, లేదంటే మరి నిత్య అన్నదానం కావచ్చు, పేదలు ఆకలితో ఉండకూడదు అని నిత్య అన్నదానాన్ని ఏదైతే చేస్తాం కావచ్చు, మరి ఎక్కడైతే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళి తానున్నానని ధైర్యం చెప్పి బాధల్లో ఉన్న వాడిని బాధల్లో పుట్టెడు బాధల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి భుజం మీద చేసి వాళ్ళని ఓదార్చి మానసికంగా వాళ్ళని కుంగిపోకుండా ఉండేందుకు చేయూతనిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును ఎవరైతే గెలుచుకున్నారో మరి ఆయనే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మరొక్కసారి ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పోస్టర్లు స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం నుండి బస్తీ బాటలో భాగంగా ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. అన్ని వార్డులు కవర్ అయ్యేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా చెప్పారు. పాదయాత్ర ద్వారా పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని వివరిస్తామన్నారు. మున్సిపాలిటీలో స్థానికంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని, ఇక్కడ సమస్యలను సీఎం మంత్రులకు వివరించాలని, పరిష్కారం కావాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో తప్పక గెలవాలని మరి ఆయన చెప్పారు. అదేవిధంగా కలిసికట్టుగా పనిచేద్దామని కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని అయితే చెప్పారు. ఈగోలు బేషుజాలకు తావు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళుతున్న తీరు చూస్తుంటే మరి రానున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో తన సత్తా చాటి ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కూడా వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా ఏపీలో బాబు సంక్రాంతి నారావారిపల్లిలో జోష్ అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాలను ఇవ్వండి, సివిల్ సూట్ ద్వారా న్యాయ పోరాటం, ఇలా అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు అమలని చెప్పి పేదల ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు, అక్రమార్కుల భరతం పడతాం, కబ్జాలపై ఉక్కుపాదం, ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాల నిర్మాణం, 5 ఏళ్ల పాటు నిర్వహణ కూడా భవన నిర్మాణదారులదే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక పతంగుల పండగకు సర్వం సిద్ధం. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హాట్ ఎయిర్ బెలూన్ అండ్ డ్రోన్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో జరగనుంది. మనందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు కూడా ఈ పతంగులని గాలిలోకి ఎగురవేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకుంది. దీనికోసం పరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబైతే అవుతుంది. మరి జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో మరి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 13 నుంచి ఈ నెల 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదంతో సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొనున్నారు. సాధారణంగా గాలిపటాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పతంగుల పండుగతో పాటుగా కల్చర్, లాంగ్వేజ్, ఇండియన్ కనెక్షన్ సహకారంతో స్వీట్ ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాతీ
పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ కోర్ట్లో 60 స్టాళ్లలో ప్రదర్శించి విక్రయిస్తున్నారు. చేనేత, హస్తకళలు 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహపరుస్తున్నాయి. కార్యక్రమాల వివరాలు కూడా మొత్తం కూడా దీనిలో రాయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో అందరికీ తెలుసు. మరి దీన్ని దేశ విదేశాల్లో కూడా ఆల్రెడీ ప్రఖ్యాతి గాంచింది. మరి ఎక్కడి నుంచో వచ్చి మరి ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి తెలంగాణ ఎక్కడి నుంచో వచ్చే వారికి ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు